ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఏపీ ఎన్జిఓ కమ్యూనిటీ హాల్లో ఒంగోలు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ను శనివారం ఏర్పాటు చేశారు. ఈ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్లో వివిధ రకాల పోస్టల్ స్టాంప్స్, పోస్టల్ కార్డ్స్, పోస్టల్ కవర్స్, పురాతనవి మరియు ప్రస్తుతం ఉన్నవి సేకరించి ప్రదర్శించిన వారి అనుభవాలు తదితర పూర్తి వివరాలు వారి మాటల్లోనే ప్రస్తుతం మనం విందాం. నా పేరు జీవి సింహాద్రి, పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. 66 నుంచి స్టాంప్స్ కలెక్షన్ చేస్తూ వచ్చాను. కానీ దాని తర్వాత 2018లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ కంబైన్డ్గా ఉన్నప్పుడు అప్పుడు సిల్వర్ అవార్డు వచ్చింది. దాని తర్వాత మరలా కండక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ఎగ్జిబిషన్ చాలా వరకు చేశాను. ఒంగోలు ఈరోజు ఒంగోలు డిస్ట్రిక్ట్కి వచ్చి ఇక్కడ కూడా చేశాను. ఇక్కడ నాకు కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చారు. కానీ నాకు ఈ హ్యాపీ ఎట్లా అంటే, నాకు మైసూరులో ఫిలాటరీ ట్రైనింగ్ ఉండేది. అక్కడ చెప్పేవాడు 1 penny స్టాంప్స్ 2 ఉన్నాయి ఇండియాలో. ఒకటి ఢిల్లీ ఎగ్జిబిషన్లో ఉంది, 1 crore rupees. ఇంకోటి ఇండియాలో ఎక్కడ ఉందో తెలియదు. అందువల్ల ఈ స్టాంప్స్కి అంత వాల్యూ ఉందని చెప్పి ఆ రోజు నుంచి స్టాంప్స్ కలెక్ట్ చేయడం చెప్పి డిపార్ట్మెంట్లో సేల్ చేసినప్పుడంతా తీసుకుంటూ వచ్చాను. అవన్నీ సేకరించి ఈరోజు ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత దీనివల్ల పిల్లలకు మన కల్చర్, మన చరిత్ర, పాతది ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అనేది దాని మూలంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఒక గొప్ప అవకాశం కాబట్టి అటువంటి ప్రజెంట్ చేస్తే పిల్లలకు, పెద్దవాళ్ళు చూడడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది చేశాను. ఇప్పుడు అలాంటి అలాంటి స్టాంప్స్ కూడా దొరకడం ఎవరిదిగా ఉంటుంది. అది నా హ్యాపీ. నా పేరు పివి శివకేశ్వరరావు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. నేను 1997 నుంచి ఈ హాబీ మొదలుపెట్టాను. దాంట్లో ఫిలాటరీ స్టాంప్స్ కలెక్షను, కరెన్సీ కలెక్షను, కాయిన్స్ కలెక్షను ఇవన్నీ చేస్తూ వచ్చాను. ఇప్పటికి దాదాపు దగ్గర 70 ఎగ్జిబిషన్స్ పెట్టాము. దాంట్లో ఫిలాటలిక్లో ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇస్తుంటాను. నేను దీంట్లో పోస్టల్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా అనేది తీసుకున్నా. 1870 మొదలుకొని ఈ రోజు వరకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న మార్పులు, కార్డులు, కవర్లు, వీటికన్నిటికి సంబంధించినవన్నీ సేకరించి ఈ ఎగ్జిబిట్ తయారు చేశాను. ఇవే కాకుండా మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ అని, తర్వాత మినియేచర్స్, ఫారెన్ ఫస్ట్ డే కవర్స్, ఫారెన్ మినియేచర్స్, ఇండియన్ ఫస్ట్ డే కవర్స్, ఇటువంటివన్నీ చాలా కలెక్ట్ చేశాను. దాదాపు 60 ఫ్రేముల వరకు నేను పెట్టడం నా దగ్గర మెటీరియల్ ఉంటుంది. దాని మీద ఒక 7000 స్టాంపులు కూడా నేను ఇప్పటి వరకు అపురూపమైనవి సంపాదించాను. అనేక దేశాల కరెన్సీ, కాయిన్స్ కూడా సంపాదించాను. అవి కూడా నేను జన విజ్ఞాన వేదిక తరఫున కొన్ని మామూలు స్కూల్స్లో ఏదైనా సందర్భంగా అడిగినప్పుడు వాళ్ళందరికీ నేను ఇటువంటి ప్రదర్శన ఇస్తూ ప్రజలు, పిల్లలు అందరూ అవి చూసి ఆనందంగా కొంత జ్ఞానాన్ని పొంది తెలియని విషయాలు వాళ్ళు అడిగి తెలుసుకొని కొంతవరకు వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే నేను ఈ సంపాదించి ప్రదర్శన ఇచ్చినవి నేను ఎంతో సంతోషపడుతుంటాను. నా పేరు పివి శివకేశవరావు, ఒంగోలు. నా పేరు సునంద. నేను పివి శివకేశ్వరరావు మనవరాలిని. నేను ఇప్పుడు ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫిలాటలిక్ ఎగ్జిబిషన్తో నేను ప్రదర్శించాను. ఇందులో అనేక రకమైన స్టాంప్స్ ప్రదర్శన చేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక వంతు ప్రయత్నంగా కొంచెం నేను కూడా పెట్టాను. వాటిలో ఫస్ట్ స్టాంప్, ఎవ్రీ కంట్రీలో ఉండే ఫస్ట్ పోస్టల్ స్టాంప్స్, ఎవ్రీ కంట్రీలో ఉండే డిఫరెంట్ కంట్రీస్ యొక్క స్టాంపులు పెట్టడం అయితే జరిగింది. ఈ స్టాంప్ కలెక్షన్ అనేది నేను మా తాతయ్య దగ్గర నుంచి నేర్చుకొని ఆయన ప్రోత్సాహం తీసుకొని చేసింది. ఆయన ఎలా అయితే ఈ జర్నీని మొదలుపెట్టారో అలాగే నేను కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకొని కొన్ని కలెక్ట్ చేసి పెట్టాను. ఇందులో కూడా ఎన్నో రేర్ పీసెస్ ఏవైతే అసలు చాలా వరకు దొరకనివి, ఎంతో రేర్ అయిన పీసెస్ని సేకరించడం జరిగింది. అందులో ఇప్పుడు ఇక్కడ ఇలా ప్రదర్శించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇవి చూడడం వల్ల ఇప్పుడు ఎట్లయినా అందరూ లెటర్లు రాయడం మర్చిపోయారు. ఇప్పుడు ఇది ఒక హాబీలా తయారైపోయింది. అయితే ఈ స్టాంపులు కలెక్ట్ చేయడం వల్ల ఇది నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏమేంటివి, ఎందుకు వాడతారు అనేది. సో అదొక ప్రయత్నంగా నేను ఇది హాబీలాగా నేర్చుకొని చేస్తున్నాను. నా పేరు ఎన్వి సునంద. నేను ఇప్పుడు బీటెక్ 2nd year చదువుతున్నాను. నేను చదువుతుంది చెన్నైలో, బట్ ఇలాగ ప్రదర్శనలు అలా హాబీగా చేసుకొని నేర్చుకుని వస్తాను. పేరు రవికుమార్, కనిగిరి. నేను ఫోటోగ్రాఫర్ని. పెయింటింగ్ అండ్ స్టాంపింగ్స్, ఈ ఆర్ట్ స్టాంపింగ్స్ మీద ఇంట్రెస్ట్ మీద మా రిలేషన్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి సేకరించి ఈ మోనాలిసా అవి పెయింటింగ్, వరల్డ్ వైడ్ పెయింటింగ్స్ స్టాంప్స్ అన్ని సేకరించి ఎగ్జిబిషన్లో పెట్టాను.
చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మోనాలిసాది ఫేమస్. నమస్తే, నా పేరు జి శ్రీనివాసులు. నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఉప్పుగుండూరు గ్రామంలో నేను నివసిస్తూ ఉంటాను. ఈదుమూడి హై స్కూల్లో పనిచేస్తున్నాను. అయితే ఈ ఫిలాటలిక్ దాని మీద నాకు ఎలా కలిగిందంటే, దీన్ని కింగ్ ఆఫ్ హ్యాబిట్స్ అంటారు కదా, అందుకని మంచి హ్యాబిట్ అలవాటు చేసుకోవాలా. 2 రకాలైనటువంటి హ్యాబిట్స్ ఉంటాయి. ఒకటి బ్యాడ్ హ్యాబిట్స్, రెండు గుడ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్స్ కనుక మనం అలవాటు చేసుకుంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఆటోమేటిక్గా వాటంతా అవి తగ్గిపోతాయి. అందుకనే మనిషి ఎప్పుడు కూడా గుడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి ఉండాలి. దాంతో నేను ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేశాను. అందుకనే నాకు ఫస్ట్ ఎలా కలిగిందంటే, నాకు శివకేశవరావు అని చెప్పి కేశవరావు గారు నాకు మొట్టమొదటిగా గురువుగా ఆయనే దీనికి నామకరణం చేశారు. అయితే చాలా ఇంట్రెస్ట్గా ఆయన నాకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను దాన్ని అనుసరిస్తూ దీని యొక్క హిస్టరీ, అంటే ఒక గాంధీ థీమ్ తీసుకున్నాం అనుకో, గాంధీ మీద ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయో అవన్నీ చేయటం జరిగింది. అట్లాగే వివిధ దేశాల యొక్క స్టాంప్స్ సేకరించడం, వాటిని చూడటం, నేను ఆనందించడం జరిగింది. నేను ఆనందించటమే కాకుండా పిల్లలకు కూడా దీనికి ఎగ్జిబిట్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇక సేకరణ ప్రారంభించాను. ఆ సేకరణతోటి ఎన్నో వివిధ దేశాల యొక్క స్టాంపుల్ని, అలాగే నాణ్యాలని, అలాగే పోస్టల్ కవర్స్ని అన్నీ తీసుకోవడం జరిగింది. అలా నేను ఈ కార్యక్రమాన్ని నాతో పాటు నా పిల్లలకి ముందు చెప్పడం జరిగింది. అలాగే వివిధ స్కూళ్ళల్లో కూడా ఈ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేషన్ చేసి ఇలాగే సాదిక్ గారు, అలాగే నన్ను మా మేడం గారిని, అలాగే మా అబ్బాయిని కూడా మెచ్చుకొని చాలా చక్కగా మీరు చేస్తున్నారండి, ఇలాంటి కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చేయాలని చెప్పి ఆయన ప్రోత్సహించడం జరిగింది. సాదిక్ గారికి కూడా నేను మీ ముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూడటం జరిగింది. ఆ ఇంట్రెస్ట్ నా కన్నుల్లో ఆనందం కూడా కలిగింది. ఆ చూసేటువంటి ఇంట్రెస్ట్ చాలా బాగుందనమాట. అంటే వాళ్ళు తెలుసుకోవాలంటే ఉత్సుకత వాళ్ళు నాకు బాగా కనిపించింది. ఆ ఉత్సుకత తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఇలాంటి హ్యాబిట్స్ మీద ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా బాగా ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతారని, అందరూ పిల్లలు కూడా చేయగలుగుతారు. చిన్న స్టాంప్స్ తీసుకొని చిన్న కలెక్షన్స్, అలాగే ఒక అగ్గిపెట్ల కలెక్షన్స్, అలాగే పెన్స్ కలెక్షన్స్, అలాగే రకరకాల పాత టార్చ్ లైట్స్, ఇంకా రకరకాల కలెక్షన్స్, ఏదో ఒక కలెక్షన్ కనుక చేస్తే అవన్నీ ఇంట్లో కనుక మనం ప్రదర్శించుకుంటూ అవి అందరికీ చూపే పరమావధిగా అనిపిస్తుందని నేను అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నమస్తే, నా పేరు గాదంశెట్టి శంకర్. నేను ఇప్పుడు IIIT బెంగళూరులో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు జనరల్గా దీని మీద హాబీ ఎప్పుడు వచ్చిందంటే, నాన్నని చూసి ఇలా నేర్చుకున్నాడు స్టాంప్స్ కలెక్ట్ చేయడం అనేది. నేను నాన్నని చూసి అలా నేర్చుకున్నాను. ఇంకా అలా ఏమన్నా కొత్త నాణ్యాలు కనిపించినప్పుడు, పాతవి ఎక్కడన్నా ప్రదర్శించినప్పుడు నాకు వాటిని చూసి ఆసక్తి కలిగింది. అప్పటి నుంచి నేను కూడా సేకరించడం మొదలుపెట్టాను. నా దగ్గర కూడా కొన్ని దేశాల నాణ్యాలు ఉన్నాయి, మరియు స్టాంపులు కూడా ఉన్నాయి. ఇంకా నేను ఒక పుస్తకం కూడా రాశాను, మన చుట్టూ చెట్టు అనేది. అలా నాకు దాని మీద కూడా ఆసక్తి ఉంది. ఇలా అన్నిట్లో ఆసక్తి తెచ్చుకుంటూ ఉన్నాను. అంతే, ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు జీవి సుబ్బారావు. నేను కందుకూరు హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నేను ప్రజెంట్ మన ఒంగోలులో జరిగేటువంటి ఫిలాటలీ ఎగ్జిబిషన్లో మై స్టాంప్ దగ్గర కౌంటర్లో నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ మామూలుగా సాధారణంగా మనం పోస్టేజీ స్టాంపుల మీద మన దేశ నాయకుల బొమ్మలు, ప్రముఖ వ్యక్తుల బొమ్మలనే మనం చూస్తూ ఉంటాము. కానీ మనం ఇప్పుడు పోస్టల్ ద్వారా మన ఫోటో కూడా స్టాంపు మీద ప్రింట్ చేయించుకునే సదుపాయాన్ని మన పోస్ట్ ఆఫీస్ వారు కల్పించారండి. దీని కాస్ట్, ఈ షీట్ కాస్ట్ వచ్చి 300 రూపాయలండి. ఎవరైనా సరే ఫోటో అప్లికేషన్ పూర్తి చేసి ఇస్తే ఈ స్టాంప్ షీట్ అనేది ఎవరైనా సరే గెయిన్ చేసుకోవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.